న్యూస్కు స్వాగతం. ఆక్యుప్రెషర్ పద్ధతిలో ఆరోగ్యకరంగా జీవించవచ్చని డాక్టర్ మాకాల సత్యనారాయణ అన్నారు. మానవ ప్రాణశక్తి కేంద్రాలు ఆక్యుప్రెషర్ పద్ధతిలో ఆరోగ్యవంతంగా జీవించవచ్చని విజయవాడ యోగశక్తి సాధనా సమితి చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ అన్నారు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాకాల సత్యనారాయణ మాట్లాడారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆక్యుపంక్చర్ను ఒక చికిత్సగా గుర్తించిందన్నారు. యునెస్కో ఆక్యుపంక్చర్ను మానవత్వపు సాంస్కృతిక వారసత్వ వైద్యంగా గుర్తించిందన్నారు. శారీరక మానసిక రుగ్మతల నుండి దూరమయ్యేందుకు 13 నాడీ కేంద్రాలలో ఆక్యుప్రెషర్ చేయాలంటూ సోదాహరణపూర్వకంగా వివరించారు. క్యాన్సర్, వైరల్ ఫీవర్ సోకకుండా ఉండేందుకు ప్లాస్టిక్ వాడకాలు తగ్గించాలన్నారు. ప్రాణాయామం, తగిన వ్యాయామం విద్యార్థులకు అవసరమన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు యోగా సాధన ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వైస్ చైర్మన్ బొమ్మిడి స్వామి, కరస్పాండెంట్ జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు సిరివిశెట్టి భాస్కర్, ప్రిన్సిపల్ ఏంజల్ జేవియర్, వెత్స సత్యనారాయణ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కో కన్వీనర్ ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆరోది ఏంటంటే సహస్రారం. ఏంటిది? సహస్రారం. దీన్ని ఎట్ట కొలవాలి అంటే ఐబ్రోస్ దగ్గర నుంచి బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు సెంటర్ లైన్ మీద ఉంటది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే చిన్నపిల్లల మాడు. ఈ సహస్రారం ఎప్పటి నుంచి ఉంది మన దేశంలో? దేవతల కాలం నుంచి ఉంది, లేదా బ్రహ్మనాడి అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుంది అంటే ఈ 72,000 శక్తినాడులు అన్నాం కదా, దీంట్లో కలపబడి ఉంటాయి. దీన్ని కొంచెం మనం యాక్టివేట్ చేశామంటే 72,000 చైతన్యమై బోళ్ళంత శక్తిని విశ్వం నుంచి మీకు తీసుకొస్తాయి. దీన్ని వాడుకోవటం ఎట్లా అంటే ఏంలే, కాలేజీ నుంచి వెళ్ళాక ఓ చిన్న కొంచెం నూనె తీసుకుని ఇలా పెట్టుకుని టకా 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 కొట్టండి. శారీరక అలసట, మానసిక సమస్యలు రెండూ పోతాయి. ఏంటి పోయేది?